ముఖదర్శనము చాలయ్యా నాకు, నీ ముఖదర్శనము చాలయ్యా, ముఖదర్శనము చాలయ్యా నాకు, అందరూ పాడదాం. ముఖదర్శనము చాలయ్యా నాకు, నీ ముఖదర్శనము సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నీ ముఖదర్శనము చాలయ్యా నాకు, నీ ముఖదర్శనము చాలయ్యా. యేసయ్యా 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 ముఖదర్శనము కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా యేసయ్యా, నీకు వందనాలు. మరొకసారి నైనా నీ బిడ్డలను కలుసుకునే భాగ్యం మాకు ఇచ్చా. ఈ పునరుద్ధాన దినమును బట్టి వందనాలు. లైవ్ ద్వారా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారు దీవించబడినట్లు కార్యం చేయదుగా. ఉన్న ప్రతి బిడ్డను మీ స్వాధీనం ఉంచుకొని నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని, నాకు మాకు కావలసిన వర్తమానం బోధించమని, ఆ ప్రకారం నడుస్తున్నట్లు కార్యించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. కొద్దిగా ముందు జరగాలి. బంజేరా కూర్చోవచ్చు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇటు చూడండి, నాకెళ్ళి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్. యెషయా గ్రంథము 16వ అధ్యాయము, బైబిల్ తెరవండి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం సెకండ్ లైన్లో, నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపేదను అని రాసింది. అక్కడ కనబడిందా? నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపేదను. నిన్ను అనగా దేవుడు. నిన్ను దగ్గర ఎవరిని పెట్టుకోవాలి? యేసయ్య. నీ కన్నీళ్ళ చేత లేక నా కన్నీళ్ళ చేత దేవుణ్ణి ఎప్పుడైనా తడిపిన అనుభవం ఉందా? చూడండి, నా వైపు చూడండి. యేసయ్యను తడిపిన అనుభవం ఉందా? నీ కన్నీళ్లతో యేసయ్యను తడిపేవా? ఆమేన్. తడపాలి. తడుపుతారా? దేవుని తడుపుతారా? ఒక్క బొట్టైనా ఆయన మీద పడేటట్టు, నీ కన్నీళ్ళు ఆయన మీద పడేటట్టు నువ్వు చేయగలుగుతావా? ఆమేన్. కన్నీళ్లతో తడిపిన వాళ్ళ పక్షంగా ఎలా మాట్లాడతారు తెలుసా బైబిల్లో? నా కన్నీళ్ళ చేత, ఏమన్నాడు ఆయన? నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపేదను అన్నాడు ఆయన. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అనేది, యెషయా ప్రవక్త అంటున్నాడు, నా కన్నీళ్లతో నేను తడుపుతానయ్యా, నా రోదనతో నేను తడుపుతాను అని మాట్లాడుతున్నారు దేవుడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు.
మీరు మీ జీవితాలలో ఎప్పుడైనా దర్శన రీతిగా మీ ఎదుట యేసయ్య నిలబడ్డప్పుడు, మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు మీ ఎదుట ఆయన నిలబడతాడు. మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు మీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడాలి. ఎట్లా పడాలి? మీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడాలి. ఎట్లా పడాలంటే ఏరులై పారుతున్నట్లు పారాలి. ఏడుస్తూనే ఉండాలి. కన్నీళ్ళు ఆయన మీద పడతాయి. మనుషుల దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు. అన్నదమ్ముల దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు. అక్క చెల్లెల దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు. ఫ్రెండ్స్ దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు. దేవుని దగ్గర ఏడిస్తే ప్రయోజనం. దేవుని దగ్గర ఏడిస్తే ఆయన మీద నీ కన్నీళ్ళు పడితే ఆయన నీ వైపు ఒక్కసారి అలా చూస్తాడు. స్పర్శ తగులుతుందండి. నీ కన్నీళ్ళు అలా పడగానే స్పర్శ తగులుతుంది. అక్కడ దాకా ఎందుకండి? ఇంట్లో ఏమైనా నీళ్ళు పోయినాయి అనుకోండి, మీకు కనపడలా, తెల్ల మార్పులు చేశారు, నీకు కనపడలా. నడుస్తూ ఉన్నాం అనుకో, నీ కాళ్ళకు తగిలితే ఏమంటాం? నీళ్ళు పోయినరా, ఇక్కడ దూడవండి, లేదా నువ్వే దుడుస్తూ. కారణం ఏంటి? నీకు స్పర్శ తగిలింది. నీళ్ళ స్పర్శ అనేది నీకు తగిలింది. అలాగే నీ కన్నీళ్ళు యేసు మీద పడ్డాయి అనుకోండి, ఎవరబ్బా కన్నీళ్ళు తగిలిని ఎవరని ఇలా చూస్తారు నీ వైపు కిందకి. అమ్మాయి, నీ కన్నీళ్ళు ఆయన మీద పడును గాక. అమ్మాయి, నేను మొన్న ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా ఉంటుందా వాక్యం అనిపించింది. ప్రవక్త అన్నాడు, నా కన్నీళ్లతో నిన్ను తడిపేదను. తడిపేదనంటే అర్థమైంది? తడిపేశాను అనలేదు ఆయన, తడిపేదను అన్నాడు. నేను బ్రతికినంతకాలం నిన్ను తడుపుతూనే ఉంటా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఎంతకాలం అయితే యెషయా ప్రవక్త బ్రతికాడో అంతకాలం కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఎవరి గురించి? కింద రాసింది అక్కడ, మోయాబు గురించి, కొన్ని ప్రాంతాల గురించి ఆయన ఏడుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కృప నీ మీద ఉందనుకోండి, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. తడిపే అనుభవంలోకి రావాలి. యేసయ్యను తడిపే అనుభవంలోకి నువ్వు వస్తే ప్రభు నేను చూసి ఆనందిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాసింది 16వ, మరొకసారి చదువుదాం. 16వ అధ్యాయం, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం, సెకండ్ లైన్లో, నా కన్నీళ్ళు చేత నిన్ను తడిపేది. ఇప్పుడు నిన్ను కన్నీళ్ళు కార్చడానికి దేవుడు పిలుస్తాడు తెలుసా? నువ్వు కన్నీరు కార్చలేదనుకో ఏమవుతావు? చదువుదాం వాక్యం, యెషయా గ్రంథము 22వ అధ్యాయం, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకునుటకును, గోనిపట్ట కట్టుకునుటకును, సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మల్ని పిలువగా. ఏమన్నది అక్కడ? ఏడ్చుటకు పిలుస్తాడు, అంగలార్చుటకు పిలుస్తాడు. తలబోడి అంటే వెంట్రుకలు అందంగా చేసుకోవడానికి కాదు, బోడుగును చేసుకొని, గోనిపట్ట అంటే అవమానంలో ఉన్నవని, గోనిపట్ట కట్టుకోవడం అంటే ఉపవాసంలో ఉండటానికి. నిందల పాలైన నీ బ్రతుకుని పిలిచి, ఏడు దిగని రా నా దగ్గర, అంగలార్దిగని రా నా దగ్గర, కన్నీరు గార్దిగని రా నా దగ్గరికి, నా వైపు రా, నేను పిలుస్తున్నా కదా నా దగ్గరికి రా అని. ఆ దినమనగా ఏ విషయమైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ విషయమైతే బాధను అనుభవిస్తున్నావో, ఏ విషయమైతే నువ్వు కుంగిపోయావో, ఏ విషయమైతే లేవలేని స్టేజ్లో ఉన్నావో, ఆ దినమనే యేసయ్య నిన్ను పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను పిలిచేటప్పుడు రావాలి. కానీ ఈ జనం ఏమంటారో తెలుసా? 13వ వాక్యం చదువుదాం. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు. రేపు చచ్చిపోతావురా బాధల్లో, రేపు చచ్చిపోతాం రోగాలలో,
రేపు చచ్చిపోతాం పరిస్థితుల్లో గుండా. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు అక్కడ పోయి ఆడవటం అవసరమా? రేపు ఎట్టా చచ్చిపోయడమే కదా. తిందాం, త్రాగుదాం, ఇష్టం వచ్చినట్టు బతుకుదాం, మందు తాగుదాం, ఇష్టం వచ్చిన అనుభవిద్దాం అని అనుకుంటారట. ఈరోజే రమ్మన్నాడు ఆయన, ఇప్పుడే రమ్మన్నాడు ఆయన, ఈ దినమే రమ్మన్నాడు ఆయన. కానీ రేపు చచ్చిపోదాం, ఈ రోజుని స్టార్ట్ చేద్దాం, తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, మన బతుకులు మనం నాశనం చేసుకుందాం అనుకుంటూ ఉంటే 14వ వాక్యం చూడు. కాగా ప్రభువు యెహోవా, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు మరణము కాకుండా మీ దోషముల ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు ఆయన? కాగా ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా నాకు ప్రత్యక్షుడై ఇలా మాట్లాడుతున్నాడు. మీరు మరణము కాకుండా మీ దోషముల ప్రాయశ్చిత్తము కలగదని. ఏమన్నాడు ఆయన? మీరు రాకపోతే, మీరు ఏడవకపోతే మీకు పాపక్షమాపణ లేదు, ప్రాయశ్చిత్తము లేదు. నన్ను తడపకపోతే ప్రాయశ్చిత్తము లేదు, కన్నీరు గార్చకపోతే ప్రాయశ్చిత్తము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంత భయంకరంగా చెప్తున్నాడు ఆయన. రండి, ఎడవండి, కన్నీరు గార్చండి, మీ పాపాలలో ఉండి, మీ దోషాలలో ఉండి, మీ చేస్తున్న చెడ్డ పనుల ఉండి కేకలేస్తూ మీరు అవమానపరుస్తున్న మీ జీవితాలలోకి యేసుప్రభు వచ్చి పిలుస్తున్నాడు. రండి, నా వైపుకు రండి, రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? అక్కడ రాసింది, అక్కడ మీరు మరణము కాకుండా నేను కాపాడతా. మీరు రాలేదనుకో ప్రాయశ్చిత్తం కలగదు. చచ్చిపోదామని మీరు అనుకుంటున్నారా? ప్రాయశ్చిత్తం కలగకుండా మిమ్మల్ని చంపను. పాపక్షమాపణ రావాలి, ఏడవాలి అని అంటున్నాడు. అంటే ఇందులో కూడా ప్రేమే. తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, ప్రశాంతం బతుకుదాం అనుకుంటున్నారు కానీ రావాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి. చచ్చిపోదాం అనుకుంటే నేను చంపను మిమ్మల్ని, సావా నేను, మరణం దూరం చేస్తా. ఏమన్నాడు ఆయన? ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు యేసయ్య వైపు చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకొని ఆయన వైపు చూస్తే దేవుడు మీ జీవితాలలో కార్యం చేసి నడిపించగలిగిన దేవుడు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని వైపు చూడాలి. చూద్దాం బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుసును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనునో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొందును. కనబడలేదా? మత్తయి సువార్త 23:37 గట్టి చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని కానీ మీరు రానొల్లకపోతే. అంటే పిలుస్తున్నాడు ఆయన, రండి నా మందిరానికి రండి, బతిలాడుతున్నాడు ఆయన. వస్తావా, రా. ఇసుకు రాకుండా చూసుకోవాలి దేవుడి మీద, దేవుడికి నీ మీద ఇసుకు రాకుండా చూసుకోవాలి. ఇసుకొచ్చింది యెరూషలేము మీద. ఏమన్నాడు ఆయన? కింద వాక్యం చదవండి 38. ఇదిగో
మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఏమన్నాడు ఆయన? మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఎంత ప్రమాదం! మీ ఇల్లు మీకు విడవబడింది. విసుగు రాకూడదు దేవుడికి, విసుగు రాకూడదు. ఇప్పుడు నీ పిల్లలు ఏడుస్తున్నారండి, బాగా ఏడుస్తున్నారు రోడ్డు మీద, బతిలాడావు భయంకరంగా బతిలాడావు. లాస్ట్కి ఏం చేస్తామండి? సాధ్యమైతే ఎత్తుకోవడానికి కూడా ట్రై చేస్తాం. సాధ్యమైతే నీ ఎత్తుకోవడానికి కూడా ట్రై చేస్తాం. ఎత్తుకోవడానికి కూడా వల్ల కాలేదనుకో ఏం చేస్తాం? విడిచిపెట్టి వచ్చేస్తే నీ వెనకబడి వచ్చేస్తాడు. అవునా కదా? దేవుడు బతిలాడుతున్నాడు, కన్నీళ్ళు కార్చవా, నా దగ్గరకు రావా, ప్లీజ్ రావా, ఎప్పుడొస్తావు? వీళ్ళు ఏమంటున్నారు? కోళ్ళు కోసుకుందాం, మేకపోతులు కోసుకుందాం, గొర్రెపోతులు కోసుకుందాం, మందు తాగుదాం, ఫుల్లుగా తినేద్దాం, రేపు చచ్చిపోదాం. తిని తెగ తిన్నోళ్ళు చచ్చిపోయారండి. చరిత్రలో చాలామంది ఉన్నారు. తిని తెగ తిని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గొంతుకాన తిని గ్యాస్ పట్టి చచ్చిపోయిన ఎంతమంది లేరు? లిమిట్ లేదు మనిషికి, సరిహద్దులు లేవు, ఇష్టానుసారమైన బతుకుతున్నాడు, ప్రమాదంలో పడిపోతాడు. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు, లేఖనాల్లో రాయబడింది. ఈరోజు నీ వాక్యం వింటున్న నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయటం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్న మాటలు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నన్నేదో మీరు ఆరాధించాలని అనుకుంటున్నారేమో కానీ, నాకు రాదనుకుంటున్నారేమో కానీ, మహిమ మీరు ఆరాధించినా ఆరాధించిపోయినా రాళ్ళు కేకలు పెడితే అన్నాడు ఆయన. అయినా యెరూషలేము వీధుల్లో, మెయిన్ వీధుల్లో నడుస్తున్నప్పుడు, గాడిద మీద ఎక్కుతూ ఓసన్న జయమని పాటలు పాడుతున్నప్పుడు ఆయనకి విరోధులు ఏమన్నారు? బతుకుడా, ఎందుకు నీ పిల్లలు ఎట్టు కేకలేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? వీళ్ళు అరవటం ఆగిపోతే రాళ్ళు కేకలు పెడతాయి అన్నాడు ఆయన. ఆమేన్. ఏం కేకలు పెడతాయి? రాళ్ళు కేకలు పెడతాయి అని ప్రభువు చెప్పారు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీళ్ళతో యేసయ్యను తడుపు. ఏ సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్య గురించి కన్నీళ్ళు గారుస్తూ ఆయన మీద నీళ్లు పడేలాగా చేయి. నీలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది అది. ఆయన ఎప్పుడు ఎనీ టైం నీ ఎదుటి నిలబడతాడు. ఎనీ టైం ఎప్పుడు చూసినా కానీ ఎదుటి నిలబడతాడు. ఎవరు కన్నీరు కాలుస్తారా, ఎవరు నన్ను తడుపుతారా, ఎవరో స్పర్శలాగా తగులుతుందా అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతాడు రాత్రింబగళ్ళు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన కునుకడు, నిద్ర పోడు, తడపాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? తడపటం అనేది ఎంత గొప్ప ధన్యత. నీకు నీళ్లు తగిలితే ఇంట్లో ఎలా వంగి చూస్తే ఇక్కడ నీళ్ళు పడ్డాయి, లైట్ వేసాలు చూస్తావు, చీకటి పెడతావు, ఇక్కడ నీళ్ళు పడ్డాయేంటి అనే ఆలోచన నీకు వస్తుంది. నాకు మీద ఎవరో కన్నీళ్ళు గారుస్తున్నారే అని నీ గురించి ఆలోచన యేసయ్యకు వస్తుంది. ఆమేన్. ఎవరికి వస్తుంది ఆలోచన? నీ గురించి యేసయ్యకు వస్తుంది. నువ్వంటే యేసయ్యకి చాలా ప్రాణం అండి, నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. కొత్త నిబంధనలు యేసయ్యను తడిపిన వాళ్ళని చూపిస్తాను నీకు బైబిల్లో. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఆమేన్. సపలు కొడి దేవుని మైపడదా, గట్టి కొట్టాలి, సపలు కొడదా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎవరిని తడుపుతుంది?
యేసయ్యను తడుపుతుంది. యేసయ్యను తడుపుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరిని తడుపుతూ ఉంది? యేసయ్యను తడుపుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. తడపటమే కాకుండా తల వెంట్రుకలతో దూడుతుందంట, ముద్దులు పెట్టుకుంటుందంట, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట, అత్తడితో కూడా పోతుందంట. ఎన్ని పనులు చేసింది? కన్నీళ్లతో ఒకసారి దూడిచింది, కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది. కామన్గా అత్తరు రాయాలంటే ఏం చేస్తామండి? స్నానం చేసి వచ్చి మంచి డ్రెస్ వేసుకొని పౌడర్ వేసుకొని మన అత్తర సెంటు కొట్టుకుంటాం బాడీకి ఎటని పోవాలంటే, అవునా కదా? కానీ ఇక్కడ ఏమేం చేస్తుంది? నీళ్ళు తీసుకురాట్లా, కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది. ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు, అన్ని వీధులు తిరిగి వచ్చారు, ఏ ఇంటికి వెళ్ళారో అన్ని వీధులు తిరిగి వచ్చారు. కాళ్ళని దుమ్ముంది, కాళ్ళంతా కూడా దుమ్ముంది. యేసయ్యకి కన్నీళ్లతో కడిగిందండి ఆమె. అమ్మాయి ఎవరేమా? నీతిమంతురాలా? పాపాత్మ. ఆ ఊర్లో పేరు మోసినామా పాపములో, ఆ ఊర్లో పాపములో పేరు మోసినామా, పాపంలో మగ్గి 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 ఉండి ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని యేసు ప్రభువుని గురించి విని ఆ ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఆ ఊరిలో ఉన్న ఊరిలోనే పరిచయం ఉంటే యేసు ప్రభు భోజన పంక్తిలో కూర్చున్నాడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి తిన్నగా వచ్చేసింది. ఎవరి పర్మిషన్ అవసరంలా. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుందా? అపోస్తలుల దగ్గర పర్మిషన్ తీసుకుందా? ఎవరి దగ్గర పర్మిషన్ లేదు. డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెకు డోర్ ఓపెన్ అయింది. యేసు ప్రభు దగ్గర రావడానికి డోర్ ఓపెన్ అయింది. డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ ఉంది, మాటలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. ఒక్కసారి వంగి చూశాడు ఇలాగా, ఎవరబ్బా నా కాళ్ళు గడుగుతున్నారు? అమ్మాయి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ స్థితిలో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది? యేసు ప్రభు కూడా అంటాడు, పాపం చేయని వాడు ఎవడునో లేడు అంటాడు. నీవు నేను అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని వారమని బైబిల్ చెప్తుంది. ఈమె వచ్చి యేసు ప్రభు పాదాలు గడుగుతుంది. నీ బ్రతుకు ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయి. పాదాలు కడుగుతూ ఉంది, కడిగింది, తల వెంట్రుకలతో దూడుస్తుంది. మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాత టవల్తో దూడిచినట్టుగా ఆమె ఏం చేస్తుంది? తల వెంట్రుకలతో దూడుస్తుంది, వంగింది, మోకాళ్ళ మీద ఉంది. ఇప్పుడు పాదాలను కడుక్కోవాలంటే, పాదాలు కడగాలంటే, ఆమె పాదాలు యేసయ్య పాదాలు కడగాలంటే వంగి మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉండాలి. ఈమె ముఖం ఎదుట యేసు ప్రభు పాదాలు ఉన్నాయి. నువ్వు వంగి ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు పాదాలు నీ ముఖం ఎదుటికి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుటికి యేసు ప్రభు పాదాలు వస్తే అలా నిలబడిపోతాయి. ఎడవాలి ఆయన దగ్గర. ఆమేన్. నా అనుభవంలో నేను చెప్తాను. నేను ఒక మాట నా సాక్ష్యంలో ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళొచ్చాను. నేను వచ్చిన తర్వాత ఆ రోజు అంజూరపు చెట్టు గురించి వాక్యం చెప్పాను. నేను ఎలా వాడుకున్నానో నాకు బాగా తెలుసు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ వాక్యాన్ని బాగా చెప్పాను. నాకు అర్థమైంది, దేవుడు బాగా నన్ను వాడుకున్నాడని అర్థమైపోయింది. నేనుగా అది చెప్పింది యేసయ్య చెప్పారని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, తిన్నగా కారులో వచ్చిన తర్వాత చర్చి దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నా. దండం పెట్టా ఫస్ట్, నిలువు మోకాళ్ళేసి. తర్వాత చేతుల పైకి ఎత్తిన, నన్ను వాడుకున్నావయ్యా, గతంలో కంటే ఈరోజు నన్ను బాగా వాడుకున్నావు, థ్యాంక్స్ అయ్యా అని చెప్తూ ఉన్నా. చెప్పి కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకో తెలియని ప్రేమ, ఆనందం, సంతోషం, ఆ ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంది. ఏడుపు వస్తూ ఉంది. అయ్యో నాకు యేసయ్య కావాలని ఏడుపు వస్తూ ఉంది. యేసయ్య కావాలని ఏడుపు వస్తూ ఉన్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఆమెను చెప్పి ఇలా లేచేటప్పుడు ఆయన పాదాలు నా చేతికి తగిలినాయి. ఆయన పాదాలు నా చేతికి తగలగానే నాకు అర్థమైపోయింది. అందులోంచి ఆ పాదాలు నాకు ఎప్పుడైతే తగలగానే నాలోకి స్పర్శ ఎలా వచ్చింది తెలుసా? తెల్లగా వెలుగు నా మీదకి వచ్చినట్టుగా, ఆ కూలు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ తీసుకుంటే ఎలా కూల్ అవుతుందో అంతకంటే ఎక్కువగా, హిమము కంటే ఎక్కువగా ఆ కూల్ అంతా కూడా నా బాడీలోని ప్రతి అవయమును తాకింది. ఎవరో నన్ను తాకారు, తెలియని అనుభవం. ఆ ప్రేమ అనురాగం అంతా నన్ను కట్టేసినట్టు అనిపిస్తే ఇంకా నా తల అలాగా ఆయన పాదాలు పెట్టి ఏడుతుంటే నా కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడ్డాయి. ఎప్పుడైతే పడ్డాయో
నా తల మీద చేయబెట్టి, వెనక చూసి నా తల మీద చేయబెట్టి ఇట్లా తలని ఇలా దూతూ అంటాడైనా, భయపడకు, నేను నీతోనే ఉన్నా, నీ వద్దనే ఉన్నా, నువ్వు ఎటు వెళ్తట్టు వస్తా, నీవు చనిపోయేంత వరకు నేను విడిచిపెట్టాను. నా కన్నీళ్ళు ఆ రోజు పడకపోతే నాకు ఆ మాటలు వస్తాయా? నా దేవుడు ఆ మాటలు చెప్తాడా? చెప్పడు కదా. నీ కన్నీళ్ళు కూడా యేసయ్య పాదాల మీద పడాలి. అమ్మాయి, నీ కన్నీళ్ళు కూడా యేసయ్య పాదాల మీద పడాలి, తడపాలి, పాదాలు తడపాలి. ఈమె తడుపుతుందండి. ఈమె గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈమె పక్షముగా యేసయ్య నిలబడుతున్నారు. నీ పక్షముగా యేసయ్య నిలబడాలంటే నువ్వు యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడపాలి. అమ్మాయి, కన్నీళ్లతో తడపాలి. చూడండి, బైబిల్లో 39వ వాక్యం చదువుతాను, చూడండి ఒకసారి. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎట్టిదో ఎరిగి ఉండును కదా. ఇది పాపాత్మురాలు, నాకు కూడా తెలుసు కదా. ఇది ఎవతో, ఆయన చూడండి ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు, ఎంత తీసేసినట్టు మాట్లాడుతున్నాడు. కేర్లెస్గా తీసేసినట్టుగా మాట్లాడుతాడు. ఇది ఎవతో, ఏమన్నాడు ఆయన? ఆ పరిచయుడు ఏమన్నాడు? ఇది ఎవతో, ఈ స్త్రీ ఎవతో, ఎటువంటిదో ఎరిగి ఉండును కదా, నాకు తెలుసు కదా. ఇది మహాభయంకరమైన పాపాత్మరాలు, కుటుంబాలు నాశనం చేసిన స్త్రీ, ఎంతోమందిని ఒడిలో వేసుకొని కేకలు పెట్టి సంతోషంతో గంతులేసిన ఈ స్త్రీ, ఇది భయంకరమైన స్త్రీ, ఇది భయంకరమైన మనుష్యుడు, ఇది భయంకరమైనదే, ఇది మహా డేంజర్దే అని మాట్లాడుతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో అలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? చదువుదా 40వ వాక్యం. అందుకే యేసు సీమోను పేతురుతో అంటున్నాడు. సీమోను పేతురుతో ఏమంటున్నాడు? నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నది పేతురు అన్నాడు ఆయన. అతడు ఏమన్నాడు తెలుసా? బోధకుడా చెప్పు అన్నాడు. 41వ వాక్యం. ఒకరికి అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించుకొని అతనితో చెప్పి. ఆమేన్. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభువు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం చెప్తుంటే నన్ను నేను మైమరిచినట్టు ఉంటుంది. నా అనుభవంలోకి నేను చూసుకుంటే, నేను యేసయ్యను తాకిన అనుభవం, ఆయన పట్టుకున్న అనుభవం, ఆయన కాళ్ళు పట్టుకున్న అనుభవం, భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు యేసయ్య నన్ను తాకిన అనుభవం, నేను ఆయన పట్టుకున్న అనుభవం, నా కన్నీళ్ళు ఆయన మీద పడిన అనుభవం మర్చిపోలేను చనిపోయేంత వరకు. ఆమేన్. నీకు ఇలాంటి అనుభవాలు వచ్చును గాక. నువ్వు కూడా ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుడు నీకు సహాయం చేసి నేను బలపరుస్తున్న గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఆధారంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రభు అడుగుతున్నాడు. లేఖనంలో రాయబడింది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం జరిగించి నడిపిస్తున్నాడు. ఆమె పక్షము ఎంత బాగా మాట్లాడుతున్నాడు. చిన్న ఉపమానం చెప్పాడు ఆయన. ఉపమానం చెప్పేసి ఇప్పుడు కౌంటర్ ఇస్తాడు చూడండి. ఆమె తరపున దేవుడు కౌంటర్ వేస్తే గెలుస్తాడు. ఆమె గెలుస్తుంది, ఆయన గెలుస్తాడు. నీళ్లతో కడిగిన ఆమె కూడా గెలుస్తుంది. నువ్వు గెలవాలి అంటే నువ్వు నీళ్ళు తడపాలి. నీ కన్నీళ్ళతో యేసయ్యని తడపాలి. ఏమేం మాట్లాడట్లా. ఈమెను గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా నోరు మూయిస్తాడు ఆయన. నువ్వు తడిపాలి. ఏం చేయాలండి? తడపాలి. ఎవరిని? యేసయ్యని తడుపు. అమ్మాయి యేసయ్యని తడుపు. అయ్యా అని బొర్లాడు, అయ్యా అని ఏడుస్తూ ఉండు, అంగలార్చు, కేకలే, ఆర్భాటం చేయి, రోదన చేయి.
నీలో శక్తి ఉన్నంతసేపు ఏడు, నేను గెలిపిస్తాడు. నేను గెలిపిస్తాడు యేసయ్య. చదువుదాం, కింద చదవండి ఒకసారి. 44వ వాక్యం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను చదవమ్మా. ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో, తల వెంట్రుకలతో తుడిచాను. అరే బాబు, నీ ఇంటికి నేను వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చివా? నా కాళ్ళకు బాగా దుమ్ముంది. తిరిగి వచ్చాను. ఆ సభ ఈ సభను కూడా తిరుగుతూ, సేవ పరిచర్య తిరుగుతూ కాళ్ళను దుమ్మబడింది. నీళ్ళు ఇచ్చివా కాళ్ళు కడుక్కోవటానికి? నీళ్ళు ఇలా. నా కాళ్ళకు దుమ్ముందని చెప్పేసి ఆమె వచ్చిన పాదాలు కడుగుతుంది కన్నీళ్లతో. నువ్వు గొప్ప, ఏమో గొప్ప? ఏమే గొప్ప. ఆమేన్. ఇది ఎవరితో అని మనుషులు అనుకుంటున్నాడు, ఎవరికి చెప్పలే, ఎవరితో చెప్పలే. ఈయన ప్రవక్త అయ్యే ఉంటే, ఎరిగి ఉంటే, ఈమె పాపాత్మురాలు, ఈ ఊరును నాశనం చేసినామేమే కదా. ఆమేన్. ఈరోజు నీ వాక్యం ఉంటుంది, నీవు ఒకసారి ఆలోచన చేయి. ఎంత డేంజర్. వాళ్ళని గెలిపిస్తున్నాడు ఆయన. కుంగిపోయిన వాళ్ళని ఎట్లా గెలిపిస్తున్నాడు? పాడైపోయిన జీవితాలను ఎలా దేవుడు యేసయ్య గెలిపిస్తున్నాడు? కారణం, కన్నీళ్ళు యేసయ్య పాదాల మీద పడుతున్నాయి. కన్నీళ్ళు యేసయ్య పాదాల మీద పడుతున్నాయి. నేను తడపాలి అనే ఆలోచన నీకు రావాలి. యేసయ్యని తడపాలి. ఎవరిని తడపాలి? యేసయ్యని తడపాలి. ఆ అనుభవం ఉందా నీకు? ఏదో కొన్ని కాల్చేసి వెళ్ళిపోతావా? దర్శనం చూడాలి తడిపినట్టు. ఏమి చూస్తుందా లేదా? యేసయ్యని చూస్తుందా లేదా? నువ్వు కూడా చూడాలి. ఆమేన్. కింద చదవండి ఒకసారి. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. ఆమేన్. కన్నీళ్లతో తోడుస్తుంది, తల వెంట్రుకలతో తోడుస్తుంది, కన్నీళ్లతో కడుగుతుంది, తల వెంట్రుకలతో తోడుస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఇంకేమన్నాడు ఎక్కడైనా? 46వ వాక్యంలో, నీవు నూనెతో నా తలను అంటలేదు, కానీ ఈమె నా పాదములను అత్తరుతో పోసిందిరా. ఆమె చేసిన ప్రతి కార్యం విడిచిపెట్టిండి. ఏమన్నా యేసయ్య వివరణ చూడండి, ఎంత బాగా ఇస్తున్నాడు. ఇంకేమన్నాడైనా? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఆమేన్. ఎప్పుడు తడపగలవంటే, యేసయ్యను బాగా విస్తారంగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యను తడపగలిగే స్టేజీలోకి వస్తావు. అమ్మాయినో, నీ కూతురునో, నీ భర్తనో, నీ భార్యనో, నీ ఆస్తులను, అంతస్తులను, డబ్బులను, ఇంకా దేన్నో ప్రేమిస్తున్నావు అనుకో, యేసయ్యను తడపలేవు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నువ్వు కూతుర్ని ప్రేమిస్తున్నావు అనుకో, తడపలేవు. నీ కొడుకును ప్రేమించడం అనుకో, తడపలేవు. నీ ఆస్తిని ప్రేమించడం అనుకో, తడపలేవు. నీకున్న చిరాస్తులను ప్రేమించడం అనుకో, యేసయ్యని తడపలేవు. నువ్వు యేసయ్యను తడపాలి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి, అంటే దేన్ని ప్రేమించక యేసయ్యనే విస్తారంగా ప్రేమించడం అనుకో, నువ్వు ఆయన తడపగలవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన తడపగలవు. తడిపినప్పుడు ఒక్కసారి ఆ స్త్రీ వైపు చూసిన దేవుడు నీ వైపు కూడా చూసునుగాక. ఆమేన్. అవునా కదా? ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు యేసయ్యని తడపండి. లోకంలో దేన్ని ప్రేమించమాకండి. యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఫస్ట్ ఆయనే. నీకున్న ప్రేమలో ఫస్ట్ ఆయనకే ప్రాధాన్యత. ఆయన తర్వాతే ఏదైనా. ఆమేన్. ఆయన ప్రేమిస్తే, విస్తారంగా ఆయన ప్రేమిస్తే
ఆయన పాదాల మీద నీళ్లు పడతాయి. దర్శనం అప్పుడు వస్తుంది. నీకు దర్శనం రావట్లేదు అంటే విస్తారమైన యేసయ్య మీద, నా యేసయ్య మీద నీకు విస్తారమైన ప్రేమ లేదు కనుక ఆ దర్శనం రావట్లేదు. విస్తారంగా యేసయ్యను ప్రేమిస్తే ఈమె తరపున నిలిచిన దేవుడు నీ తరపున నిలుచునుగాక. ఆమేన్. నిన్న చెప్పాను నేను మీకు, రేపు బాగుంటుంది మెసేజ్ అని చెప్పిన. రేపు బాగుంటుంది మెసేజ్ అని చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ నేను అనుభవిస్తున్నా, వాక్యాలు చదువుతూ అనుభవిస్తున్నా. తెల్లవారుజామున లేచి చదువుతూ ఆ వాక్యాలు చదువుతూ అనుభవిస్తున్నా. నేను నా అంతరంగము గంతులేస్తూ ఉంటుంది. అంతరంగం గంతులేస్తూ ఉంటుంది ఆ వాక్యాలు చదివినప్పుడల్లా. వాక్యాలు చదివినప్పుడు నేను అనుకుంటూనే ఉంటాను, నేను ప్రేయర్లోకి వెళ్తున్నాను అంటే ఈరోజు ఇది కొత్త మెసేజ్ వస్తుంది, నేను ప్రేయర్లోకి వెళ్తున్నానంటే ఈరోజు ఇది కొత్త మెసేజ్ వస్తుందని అనుకుంటూనే ఉంటాను. వివరణ అంతా ఆయన ఇస్తాడు, ఆయన నాకు తెల్లవారుజామున. ఆమేన్. ఇది ఇవ్వగానే నేను ఏడుస్తూ థ్యాంక్స్ చెప్తా. నేను ఇది ఎలా చెప్పాలో నువ్వు చూసుకో అంట. ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన తడుపు. విస్తారంగా ఆయన ప్రేమిస్తూ నువ్వు తడపగలుగుతావు. ప్రేమించాలి. ఆమేన్. కింద చదువుతాం ఒకసారి. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములన్నీ క్షమించేశాడు. ఇప్పుడు ఏమైపోయిందండి? ఈమె పిలువబడినోడు నీతిమంతుడయ్యాడా? పరిచయుడు నీతిమంతుడయ్యాడు. యేసు ప్రభువుకు భోజనం పెడదామని పిలిచాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆయన తింటం మానేశాడు, భోజనం తింటం మానేశాడు, ఆయన పని చేయటం మానేశాడు. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నాడు? నా పని చేస్తున్నాడు ఆయన. నిన్ను నన్ను గెలిపిస్తున్నాడు ఆయన. నిన్ను నన్ను గెలిపించడమే ఆయన పని. తర్వాత చూసుకుంటాడు ఆయన పని. భోజనం తింటలా మానేశాడు. ఇలాంటి వాడి దగ్గర నేను ఉండకూడదు అనుకున్నాడు. ఇలాంటి వాడితో నేను మాట్లాడకూడదు. వీడు కౌంటర్ ఇవ్వాలనుకున్నాడు, కౌంటర్ వేసేసిండు. ఆయన గెలిచిండు. ఆయన గెలిచిండు, ఆయన పిల్లలను కూడా గెలిపిస్తున్నాడు. ఎంత భయంకరమండి ఈమె, పాపాత్మురాలు. ఈమెను గెలిపిస్తున్నాడు అంటే ఎంత నిలబడ్డాడు. మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన సర్వోన్నతుడైన దేవుడు ఆమె తరపున నిలబడతాడు. ఈ తరపున నిలబడా? నిన్ను గెలిపించాడా? నిన్ను లేపడా? నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాడా? నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడా? ఆమేన్. నిన్ను లేపును గాక. ఇక్కడ బైబిల్ చూడండి ఒకసారి. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగానే ప్రేమించునని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెమే. మీకు ఈ దర్శనం రాలేదు అంటే మాత్రం కొంచెమే యేసయ్యను ప్రేమించినట్లు, కొంచెమే ప్రేమించినట్లు. నేను బాగా ప్రేమిస్తున్నాను అయ్యా అంటే దర్శనం చెప్పాల్సిందే. నువ్వు కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినవా? నాలాంటి దైవజనుడు అడుగుతాడు. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగినవా అన్నప్పుడు అది ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. ఇది నీకు జరగలేదు అంటే కొంచెమే ప్రేమించావు యేసయ్యని. అక్కడ రాసింది, అక్కడ కొంచెమే ప్రేమించు. నువ్వు కొంచెమే ప్రేమిస్తున్నావు. ఆమేన్. కొంచెమే ప్రేమిస్తున్నావు. అక్కడ రాసింది బైబిల్లో, అక్కడ రాసింది 45వ వాక్యం, నీ పాపములు క్షమించబడినవి అని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవాడు, పాపములు క్షమించి ఉన్నామని ఇతడెవడు అని తమలో తాము అనుకుని సాగి, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధాన గలదానివి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. నేనెంత ప్రేమిస్తున్నాడు ఆయన. ఈమె తరపున యేసయ్య నిలబడి మాట్లాడి ఈమెను గెలిపిస్తున్నాడు. సూపర్ అమ్మ నువ్వు అంటున్నాడు ఆమెని. ఎక్సలెంట్ అమ్మ అని ఆమెను అంటున్నాడు ఆయన. సూపర్ అంటున్నాడు ఆమెని.
అక్కడ ఉన్న ఏమన్నా సూపర్ అన్నాడా? ఊరిలో పాపంలో చేయటంలో, ఈ ఊరిలో పేరు మోసినామా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి పాపంలో. డేంజర్ మనిషిమా. సడన్గా ఏసైను పట్టుకొని కన్నీళ్లతో ఏసై పాదాలు కడిగి తల వెంట్రుకలతో తూడ్చి ముద్దు పెట్టుకొని అత్తరుతో పూస్తే ఆయన ఏమన్నాడు? విస్తారంగా నన్ను ప్రేమించమమ్మా. వీళ్ళెవ్వరు ప్రేమించాల. తిన్నట్టు రాసి ఉన్న బైబిల్ ఏమన్నా ఆయన అన్నం తిన్నట్టు లేచి వెళ్ళిపోయి ఉంటాడు అక్కడ నుండి. ఎందుకు? 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో విందు జరుగుతుందట. 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలోనే విందు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా? తిరిగి రిటర్న్ వస్తే ఏం చేసిండు ఆయన? ఇంట్లో బ్యాండ్ మేళం కొట్టించిండు, పెళ్ళి భజాంచలో కొట్టించిండు. పెళ్ళికి ఎంత ఆర్భాటాలు ఉంటే అంత ఆర్భాటాలు చేయించిండు. కొవ్విని దూడను కోయండి, వధించండి, వంట చేయండి, ఎక్సలెంట్గా వంటలు వండండి, రుచికరమైన వంటలు వండండి అని వధించే వాళ్ళకి చెప్పిండు, వంట చేసే వాళ్ళకి చెప్పిండు. అంత ఖర్చు అంతా అయిందే. విందు చేస్తున్నాడు. ఉంగరం పెట్టండి, స్నానాలు చేయించండి, తలపాగా పెట్టండి, తెల్లని వస్త్రాలు తొడగండి, సన్నపు నార వస్త్రాలు తొడగండి, గణపరచండి ఇతన్ని అన్నాయి. అంతా అయిపోయిన తర్వాత పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చాడు. వచ్చి ఏంది మా ఇంట్లో ఏంది మోగుతుని ఏంది అసలు ఇదేంది, ఏం జరుగుతుంది అసలు? దోడిని ఎందుకు పోతున్నారు, కోవిడ్ దోడిని ఎందుకు పోతున్నారు, ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? నాకు తెలియకుండా ఫంక్షన్ జరుగుతుంది ఏంది? ఒకడు అంటాడు అందులో, మీ తమ్ముడు తిరిగి వచ్చిండయా. ఆమె మీ తమ్ముడు తిరిగి వచ్చిండు, తండ్రి దగ్గరకు వచ్చిండు. ఏంది నాన్న ఇదంతా ఏంది? ఆస్తి మొత్తం నాశనం చేసి పాడు చేసి నాశనం చేసినోడికి విందు చేస్తావా? మానవ బుద్ధి అట్లా ఉంటుంది. దేవుడి బుద్ధి, దేవుడు ఆలోచన గణపరుద్దాం. నీతిమంతుడయ్యాడుగా, మారు మనసు పొందాడుగా, అంగలారుస్తున్నాడుగా, ఏడుస్తున్నాడుగా, నా కోసం ఏడుస్తున్నాడుగా, నేను కావాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడుగా, నా త్రోవలో వస్తున్నాడు కదా. వీడంటాడు తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు అంటాడు, నేను ఎప్పుడన్నా ఏమైనా అడిగానా? ఎప్పుడన్నా నిన్ను ఏమైనా అడిగానా? విందు చేసుకుంటా ఏమైనా ఈమని అన్నానా? కొను తోడని ఈమన్నానా? బ్యాండ్ మేళం పట్టమని అడిగానా? నాకు చేయకుండా వీడికి చేస్తాను అన్నప్పుడు ఆయన అంటాడు, నావన్నీ నీవి. ఏమన్నాడు ఆయన? నావన్నీ నీవి. ఏదని తీసుకోరు, ఏదని అనుభవించు, కానీ వీడికి మాత్రం ఇప్పుడు విందు చేయాలి. వాడి ఇంట్లోకి వచ్చి అన్ని అడిగి తర్వాత బయటకు వెళ్ళిపోయి నీకు ఇంట్లోకి రావట్లేదంట. ఆమె బతిలాడినంట పెద్ద కుమారుని, రారా లోపలికి, మయ్య రారా, ప్లీజ్ రారా అని బతిలాడుతూ ఉన్నాడు. రాను, వాడిని ఎందుకు చేర్చుకున్నావు? నేను రానంటే రానాడు. ఎంత బతిలాడినా వాడు రాకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయాడు యేసయ్య. ఆమె ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడకు, ఎదుటి వారిని చూసి అసూయపడకు, ఎదుటి వారిని చూసి ఆందోళన చెందకు, ఎదుటి వారిని చూసి అవమానముగా నువ్వు ఫీల్ అవ్వకు, ఎదుటి వారిని చూసి లోపలంతా కూడా కోపాన్ని పెంచుకో. మాకు పరలోక రాజ్యానికి దూరం అవుతావు, దేవుడికి దూరం అవుతావు. నువ్వేం పాపం చేయనవసరంలా. పెద్దోడు ఏమైనా చేసిండా? ఏం చేయాల? ఆస్తి నాశనం చేసిండా? ఏం చేయాల? కానీ వాడు ఏమైపోయాడు? లోపలికి రాల. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు దేవుని వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. 28వ వాక్యం చూడండి, లూకాసు వార్త 15:28 వాక్యం. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొలక పోయేది గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోనికి రమ్మని బతిలాడాడు. పెద్ద కుమారుని కనబడిందా? ఏమన్నాడు? చదవండి ఒకసారి. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొలక పోయిన కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి
లోపలికి రమ్ము అని బతిలాడుతున్నాడు. అరే నువ్వు బయటకు వెళ్ళిపోయివరా, లోకంలో కలిసిపోతావు, లోపలికి రా. తమ్ముడు లోపలికి వచ్చాడు, పరలోక రాజ్యంలోకి వచ్చాడు, నువ్వు కూడా లోపలికి రా అని పిలుస్తున్నాడు. వీడు రాలేదట, రాలేదంట. కోపం, ఎదుటివారు దీవించబడుతున్నారని కోపం, ఎదుటివారు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారని, నీకంటే ఎక్కువ చేస్తున్నారని నీకు అసూయ, ఎదుటివారు నీకంటే ఎక్కువ బాగా పాడతారని అసూయ, ఎదుటివారు ఎక్కువగా బలపడి ఆశీర్వదింపబడుతున్నారని ఈర్ష్య, ద్వేషం, కలహం, మత్సరం అన్నీ పెంచుకుంటున్నావు. ప్రమాదం, వెలుపలకి త్రోయబడతావు, ప్రమాదంలో పడతావు. ఆమేన్, హల్లెలూయా. త్రోయబడతావు. గుర్తుపెట్టుకో, యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యను ముద్దు పెట్టుకుంది. ఇక చదువుదాం బైబిల్లో 20వ వాక్యం, లూకాసు వార్త 15:20వ వాక్యం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. ఏమైందండి? పాపాత్మురాలు యేసయ్యను ముద్దు పెట్టుకోండి, పాపాత్ముడిని యేసయ్య ముద్దు పెట్టుకోండి. అక్కడ యేసయ్యను ముద్దు పెట్టుకుంది, ఇక్కడ యేసయ్య ముద్దు పెట్టుకుంటున్నాడు. నువ్వు ముద్దు పెట్టుకోవడం కాదు, నిన్ను కూడా యేసయ్య ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు? విస్తారంగా ప్రేమిస్తావు కనుక, విస్తారంగా యేసయ్యని ప్రేమిస్తావు కనుక. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడుగుండి నిన్ను నడిపిస్తున్న గొప్ప దేవుడు, నిన్ను బలపరుస్తున్న నమ్మదగిన దేవుడు యేసుప్రభు. ఆమేన్. ఎవరిని ఏమనుకో, ఎవరి జోలికి పోకు, ఎవరిని కూడా ఆలోచనలు పెట్టుకొని హృదయంలో అంతరంగంలో ఉండమాకు. బైబిల్లో ఏమైనా ఉంటుంది తెలుసా? ఒక వాక్యం ఉంటుంది, ఆకాశ పక్షులు నీ వర్తమానం మోసుకొని పోవును అన్నది బైబిల్లో. నువ్వు మనసులో అనుకునేది ఆకాశ పక్షులు మోసుకొని పోతాయట నువ్వు అనుకునేది. అంటే అర్థం ఏంటి? ఆకాశ పక్షులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఆకాశ పక్షి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి బయలుపరుస్తాడు. నీవేమనుకునేది దేవుడు బయలుపరుస్తాడు, మనసులో అనుకున్నది కూడా దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు నీ బతికేమవుతుంది? మనసులో ఏమనుకోవద్దు ఎదుటివారి గురించి. చేతనైతే మంచి అనుకో, లేకపోతే మానే. ఆమేన్. ఏమనుకోవద్దు, కామ్గా ఉండాలి. ప్రైజ్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11 మరియా, మార్తా, లాజర్ ఫ్యామిలీ ఉంటారు అక్కడ. అవునా? యేసు ప్రభు లాజర్ను బతికించడానికి ఊరి గవిని దగ్గరకు వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? ఊరి గవిని దగ్గరకు వచ్చారు. ఇది మీకు తెలిసిన వాక్యమే. యేసు ప్రభు వస్తున్నాడని ఎవరికి మొదట వర్తమానం ఇచ్చారు? ఆయన మార్తకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మార్తకి? కారణం ఏంటి? ఆ ఊరిలో పరిచయం చేసింది మొదట ఆమె. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు కానీ విశ్వాసి కానీ ఏం చెప్తారు తెలుసా? అయ్యగారు నీ ఊరికి పరిచయం చేసింది నేనే. మరి గర్వంగా ఫీల్ అవుతారు. అయ్యగారిని పరిచయం చేసింది నేనే అనుకుంటారు వాళ్ళు. ఈ మధ్య ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక ఫ్యామిలీ బాగా ప్రార్థన చేస్తున్నాను, సరే ఆ ఊర్లో నన్ను పరిచయం చేసింది కదా అని చెప్పేసి నేను మొదట ఆమెకి ప్రాధాన్యత ఇస్తాను. ఆ ఊరికి పోగానే ఫలానా ఆమె ఎక్కడ, ఫలానా ఫ్యామిలీ ఎక్కడని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉంటే మంచం నేనే వేసుకుని కూర్చుంటా. ఎవరు లేకపోయినా సరే, పనికి పోయినా సరే, మంచం కానీ పక్కింటి వాళ్ళది ఏమీ లేకపోయినా వెళ్ళి పక్కింటి వాళ్ళు చైర్ తీసుకురమ్మని కూర్చుంటా, వాళ్ళ ఇంట్లో కూర్చుంటా. ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తా.
ఇక నేను వచ్చిపోయిన తర్వాత చెబుతారు ఊరోళ్ళు, అమ్మ నువ్వు లేకపోయినా మీ ఇంట్లో భలే కూర్చుంటాడు అమ్మాయి గారు అని చెబుతారు కదా. ఈమె సాక్ష్యంగా చెప్పేది, నేను లేకపోయినా మా అయ్యగారు మా ఇంటికి వచ్చి కూర్చుంటాడని. బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది. సరే రాను ఏమైందంటే, నాకు ఇచ్చినట్టు ప్రాధాన్యత మీకు ఎందుకు ఇస్తాడు, మా అయ్యగారు మా కుటుంబానికి ఇచ్చినట్టు మీకు ఎందుకు ఇస్తాడు ప్రాధాన్యత, మాకే ఇస్తాడో అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది ప్రతి మనిషికి. చెప్పనిచ్చి నేనేం మాట్లాడట్లా, కాముకుంటున్నా. అయినా సరే ఆమెకి ప్రాధాన్యత, ఆ ఫ్యామిలీకి ప్రాధాన్యత నాకు కూర్చుంటున్నా. ఆమె పెద్ద వయసు, 60 సంవత్సరాలు ఉంటాయి. ఇక సరే వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ఇక రాను అయ్యగారి శక్తి అంతా నాకు వచ్చింది, దేవుడి శక్తి అంతా నాకు వచ్చింది. ఇక అయ్యగారు లేకపోతే నేను ప్రార్థన చేస్తానని మొదలుపెట్టింది. ఇక ఆమెన్ వచ్చిన వాళ్ళకల్లా చేస్తుంది. ఇక ఆయిల్ పోయటం, చెంపల మీద గారేటట్టు పోయటం, చేయటం. స్వస్థతలు కూడా జరుగుతున్నాయి. నేను వచ్చినప్పుడల్లా చెప్పటం, అయ్యా నువ్వు పోసినట్టే నేను ఆయిల్ పోతుందా, నేను చెంపల మీద పోయిను కదమ్మా, ముఖం మీద గారేటట్టు పోయిను కదమ్మా, అసలు ఆయిల్ కూడా పెట్టను కదమ్మా. ఏమయ్యా టీవీలో చూసిన ఒక ఆయన పోతుంటే అందుకే పోతున్నా, మరి నా మీద చెబుతావే అన్న. ఒక ఆయన పోతాడు చూశాలే అయ్యా, ఇంక పోయకూడదా, పోయొచ్చు అమ్మ, యాకో పత్రికలో ఉందగా, పోయొచ్చు పోయి అన్న. నేను వాక్యానికి విరోధం కాదు కదా, పోయమ్మ పోయి అన్న. పోసింది వచ్చిన వాళ్ళకల్లా పోతూనే ఉందే కా, పోసి వాళ్ళ ఉన్న దెయ్యాలేమో బట్టిని. ఆమేన్. ఇక సాక్ష్యాలు కూడా ఏం చెబుతుంది, నేను ఫలానా వాళ్ళకి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతున్నాయి, అయ్యగారు లేకపోతే నేను చేస్తే జరుగుతుందని చెబుతుంది సంఘం లేక. ఆమేన్. పోసింది అసలు ఏమీ హైలైట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం, నేను గొప్ప చేసినందుకు వందనాలనుకుంటున్నా మనసులో. అనుకుంటూనే ఉండం మనసులో మళ్ళీ ఏమనుకుంటున్నా తెలుసా, ఈమెకి ఎప్పుడు దెయ్యం పట్టేటట్టే ఉంది, గర్వం పట్టేటట్టే ఉంది. పట్టింది ఆల్రెడీ గర్వం అనుకున్నా. రాను సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరాలు గడిచింది, 4వ సంవత్సరం 5వ సంవత్సరం పట్టింది ఇక దెయ్యం. ఇక అంతే, మంచం నుంచి లేవని ఇట్లా దుప్పటి మిసికేయటం, వండుకోవటం. ఎవరిచ్చి ప్రార్థన చేయమని అన్నా కానీ నా వల్ల కాదు. ఏమో దెయ్యం పట్టిందని కూడా తెలియదు. అన్నం మానేసింది, నిద్ర మానేసింది. ఇక ఏం అర్థం కావట్లా. ఇక లాస్ట్కి ఆమె అంటుంది, నేను ఒకరోజు ఎందుకో వెళ్ళాటు, అమ్మ ఫలానా వాళ్ళు ఎక్కడ అంటే, అమ్మ లేవట్లేదయ్యా, ముసుగేసుకొని మునగ తీసుకొని పండుకుంది చూడు అన్నారు. ముసుగు తీయన్న, తీసిన. ఏందమ్మా ఏందని, పొయ్యిలో కనుక ఒక్కొక్క మూలిగినట్టు మూలుగుతున్నావు. పల్లెటూరులో పొయ్యిలో ఒక్కొక్క మునగ తీసుకొని రౌండ్గా పాములాగా నిలగ తీసుకొని పండుతుంది కదా కుక్క. సిటీలో అయితే పొయ్యిలు ఉండవు, కానీ పల్లెటూరులో ఉంటాయిగా నీళ్ళు కాసిన పొయ్యిలు, దాంట్లో మునగ తీసుకొని అని కూడా మురుగుతుంది కదా. ఏందమ్మా ఈ గతి ఏంది, ఏమయ్యా ప్రార్థన చేస్తున్నాయి వాళ్ళకి స్వస్థత జరుగుతుంది, నాకు వచ్చి పడుతుంది. అవునా, ఓపిక చేసుకునిలే అని లేచిన తర్వాత 2 చేతులు ఇలా పెట్టి, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే హీలగును గాక, స్వస్థత కలుగును గాక, ఈమె బలహీనపరుసు దురాత్మ ఎన్ని దెయ్యాలైతే వచ్చినా అవన్నీ కాలిపోను గాక అని ప్రార్థన చేసిన. స్మార్ట్లో చేసింది, మంచిగా అయిపోయింది. పో ఏడ కూర్చోండి, స్నానం చేసిరా అని చేసేసి మంచి చీర కట్టుకుని, అన్నం వండు, అన్నం తింటాను. ఆమేన్. నువ్వు వండిందాక నేను కదలని ఇక్కడే కూర్చుంటాను. వండింది, ఆ రోజు నుంచి మంచి సెట్ అయింది. ఇక చేయమాకు ఎవరికి ప్రార్థన, ఇక చేయమాకు చేతులు పెట్టి ప్రార్థన. ఏర్పరుచుకుని వారు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయాలి. జాగ్రత్త సుమా అన్న. అప్పటి నుంచి చేయదు, ఇక భయం. ఎవరైనా చేస్తానని అంటే అయ్యగారు వస్తారుగా, అయ్యగారు వచ్చినప్పుడు చేయించుకో. నేను చేయనా, అయ్యగారు కానీ నేను బాగా చేస్తా. ఏమైంది ఇప్పుడు, దెయ్యం పట్టింది. ఆమేన్. ఒకళ్ళ మీద హెచ్చింపు నీకొద్దు. నిజ సంఘటన నేను చెప్పేయి, కల్పితాలు కాదు.
నిజం చెప్తున్నా నేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోహాను సువార్త 11వ రండి. ఇప్పుడు మార్త ఆ ఏరియాలో యేసయ్యను పరిచయం చేసింది. కబురు ఎవరికి పెట్టాలి? ఆమెకే కబురు పెట్టిండు. నేను వచ్చేసిన, మహాదేవుడిని, సర్వోన్నతిని దేవుడిని వచ్చేసిన అనగానే ఎవరికి చెప్పలే. ఏమే పరిచయం పెంచుకుంది కదా, ఏమే పోతుంది ఇక. ఆమేన్. పోయింది. ఒక డైలాగ్ వేసింది. ఏంటి? నువ్వు ఇక్కడ ఉండి నా తమ్ముడు చావకుండా కదా అన్నది. ఆమేన్. 22వ వాక్యం చదువుతుంది చూడండి. 21. మార్త యేసుతో 20 నుంచి చదవండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన కానీ ఏమెవరికని చెప్పిందా? ఏమొక్కతే పోతుంది, ఏమొక్కతే వెళ్తుంది. చదవండి. ఎప్పుడైనా నువ్వు ఏదన్నా అడిగితే యేసు దేవుడు ఇవ్వకుండా ఉంటాడయ్యా? మన్నీ చేస్తాం, అడుగు అన్నది. ఆయన ఏమన్నాడు? చదవండి. అంటే ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇప్పుడు లేపుతా అమ్మా అన్నాడు ఆయన. ఆమేన్. ఆమె ఏమన్నది? అక్కడ రాసింది ఇప్పుడు అన్నది. అక్కడ 22వ వాక్యం ఇప్పుడు అన్నదాని లేదా? ఇప్పుడైనా నువ్వు చేయగలవు. ఆయన ఏమన్నాడు? ఓకే చేసేస్తా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఓకే చేస్తా అన్నాడు ఆయన. 25వ వాక్యం చూడండి. 24వ వాక్యం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. ఏమన్నది? సెకండ్ కమింగ్లో మా తమ్ముడు లెగుతురు కానీ ఇప్పుడు ఎట్లా లెగుతురు అంది. రెండవ రాకల్లో నా తమ్ముడు లెగుస్తాడు. ఎప్పుడు లేవడం. ఆయన ఏమన్నాడు? 25వ వాక్యం. అందుకే యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని. సెకండ్ కమింగ్లో కూడా లేపేది నేనేనమ్మా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? రెండో రాకల్లో కూడా లేపేది నేనే అన్నాడు ఆయన. అంతటితో ఆగిపోవచ్చు కదా. మళ్ళీ ఒకటి వేసింది చూడండి. 27వ వాక్యం చూడండి. ఆమె, అవును ప్రభువా, నువ్వు లోకములకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముతున్నాను నేను. రావలసింది ఆల్రెడీ వచ్చే ఆయన. ఆల్రెడీ వచ్చి నీ ఎదురు నిలబడ్డాడు. మరి రావాల్సిన వాడు నువ్వే అని మళ్ళీ అంటున్నా. లేపడానికే వచ్చా ఆయన. కొందరు అంటారు చూసారా, ఒకసారి ఒక ఆమెకి వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆమె లేపినప్పుడు, నీకు పిల్లల్ని ఇస్తాడంటమ్మా, నువ్వు అంటానికి 1/2 అవర్ పట్టింది ఆమెకి. నీ గర్భం తెడుస్తారంటమ్మా. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇప్పుడు నా పక్కన నిలబడ్డాడు, నీ ఎదురు నిలబడ్డాడు, ఇప్పుడు గర్భం తెరపడితే గొడ్ల గుప్పు చూసినట్టు చూస్తుంది. అనమ్మా, సరే అనమ్మా అంటే మా ఆయన అనుకుని వస్తా. వాళ్ళ ఆయనకి వెళ్ళి చూస్తుంది వెనక్కి తిరిగి. వాళ్ళ ఆయనేమో కొంచెం బైబిల్ చూస్తున్నాడు, కొంచెం మనిషికి మాట్లాడతాడు, కొంచెం బడి మాట్లాడతాడు. మెంటలోడు కదా, భర్తలందరూ మెంటోళ్ళే. హస్బెండ్లు అనేవాడు మెంటలోడే. అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు. ఏమో నేను అడిగినప్పుడు నాకే చూస్తుంది, నేను ఆగటమైనప్పుడు ఆయనకే చూస్తుంటుంది. ఆ పని ఎవరు పట్టింది. నన్నేమో బతిలాడు అంటాడు ఆమెని దేవుడు, నన్నేమో బతిలాడు అంటాడు. ఏమనమో నేను బతిలాడుతూ ఉంటే ఆయనకే చూస్తుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక మాట, శాపం ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు ఆయన, గర్భం తెరుస్తున్నాడు అంటున్నాడు ఆయన. ఇప్పుడు అనకపోతే మూత పడుతుంది, ఆ మూత ఎన్నటికి తెరవబడదో అన్న. మా నాయన ఎంచేపు చూసేటట్టు కనపట్ల. ఫైర్ అన్న ఒకసారి దెబ్బకు పరిశుద్ధాత్మ వచ్చింది ఆమెకి. అభిషేకం దిగునుగా కానగా దెబ్బకే ఆమెను మార్చేసిన, హృదయం మార్చేసిన, తెరువునుగా కానదు ఆమె.
దెబ్బ తెరవబడింది. ధడేలు కింద పడింది. గర్భం మీద చేయబెట్టుకుంది, గర్భం తెరవబడింది, గర్భవతి అయింది. నెక్స్ట్ మంత్, ఆ మంత్లోనే అయిపోయింది. దేవుడి విషయం దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది భార్యకి భర్త, భర్తకి భార్య, ఎటు చూస్తే ఏం దొరకదు. ఆమేన్, హల్లెలూయా. ఇది లోకం కాదు కదండి, లోకంలో సమస్య కాదు ఇది. నీ నింద తీసివేయాలని, నేను అవమానం కొట్టివేయాలని, సంతు కలిగిన తల్లిగా కావాలని, దేవుని సన్నిధిలో గొప్పదాన్ని కావాలని దేవుడి ఉద్దేశం. నిర్ణయం ఆయనకు వదిలేయాలి. ఎవరికి వేయాలి? నిర్ణయం యేసయ్యకి వదిలేయాలి. ఇప్పుడు ఏమంటున్నావు 27వ వాక్యం? రాబోసున్న నువ్వు లోకములకు రావలసిన దేవుని కుమారుడు క్రీస్తు నాకు తెలుసు అంటుంది. ఆల్రెడీ వచ్చి ఉన్నాడు ఆయన, ఇంకా రావటం ఏంటి? సెకండ్ కమింగ్లో కూడా నువ్వు వస్తావని నాకు తెలుసు అంటుంది. ఇప్పుడు వచ్చింది కూడా ఆయనే కదా. ఆమేన్. ఇప్పుడు వచ్చింది కూడా ఆయనే. ఇప్పుడు వచ్చిన ఆయన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు నాలాంటి దైవజనుడు మీ ఇంటికి వచ్చిందండి అనుకోండి, వచ్చిందనుకోండి, ఎలా వాడుకోవాలి ఆయన్ని? అప్పుడప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, ప్రార్థన చేద్దామని వెళ్తాం. నేను వెళ్ళగానే అప్పుడు స్నానాలు చేస్తుంటారు. వీళ్ళు స్నానం చేసుకుంటే ఏం చేస్తారంటే, ముందు తెల్లజని దోశలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు కదండి, నైట్ రెడీ చేసి పెట్టుకుంటారు. రేపు తిండిని ఈరోజు రెడీ చేస్తారు. చేయరా మీళ్ళల్లో? ఇడ్లీ రెడీ చేస్తారు నైటే, దోశ నైటే రెడీ చేస్తారు. ఎందుకు? పొద్దున బీపీ డౌన్ అవుతారు. పొద్దున బీపీ షుగర్ డౌన్ అయితే ముందే రెడీ చేసి పెడతారు. అప్పటికి రెడీ చేస్తే లేట్ అవ్వదు, రావని అని అంటారు. అది నిజమే కావచ్చు, నాకు తెలియదు. ఆమేన్. సరే, నా ముందు దోశలు వేశారు, ముందే చేసి పెట్టారు, బాక్స్ పెట్టారు, మంచినీళ్ళు పెట్టారు, అక్కడ చట్నీ పెట్టారు, తిన్నారు. ఇక నేను తింటామంటే వాళ్ళు తిని 4-5 దోశలు తిన్నా. ఆమేన్. చిన్నయే, పెద్దవి కాదాయి. 4 దోశలు తిన్నా. 4-5 దోశలు తిన్నా కానీ కడుపు నిండుతుంది కానీ వాళ్ళు బయటికి రావట్లా. ఇక లాభం లేదని చెప్పేసి ఇంకా లాస్ట్ కన్నా నా మొఖాన్ని దోశలు వేసి మీరు స్నానాలు చేస్తారా, ఈ రోజు నుంచి రేపు నుంచి కనుక నేను వచ్చినప్పుడు కనుక మీరు చక్కగా వచ్చి కూర్చోలేదనుకో, అసలు రా మీ ఇంటికన్నా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు వాడుకోవటం ఏమో తెలియట్లా మార్తకే. పోనీ ఏమైనా పాపాత్మ రాదా? కాదు. పోనీ ఏమన్నా నోరు దురదా? కాదు. పోనీ చెడ్డ పనులు ఏమైనా చేస్తుందా? కాదు. వాక్యాలు కూడా బాగా తెలుసు ఓకే, వాక్యం కూడా బాగా తెలుసు. యేసుప్రభు గురించి కూడా ఈమెకు బాగా తెలుసు. రాబోవాడు నీవే అని చెబుతుందండి మాటల. సెకండ్ కమింగ్ లేనా మాత్రం తెలుసు ఆమెకి. ఇంత తెలిసిన యేసుప్రభు పాదాలు పట్టుకుందామా? చదువు ఎక్కడైనా పట్టుకున్నట్టు ఆమె లేదు, ఏడ పట్టుకోవాలి. మోకాలు ఉండురా అంటే ఉంటారు కొంతమంది, పందిరి గుంజ నిలబడతారు. పందిరి గుంజ నిలబడతారు. ఎందుకు? మోకాళ్ళు మూలుగుంది కాబట్టి. రారా మోకాలు ఉండరా అంటే ఉండరు. యేసుప్రభు గురించి తెలియదా అంటే తెలుసు, మోకాళ్ళు ఉండరు. కొంతమంది చర్చికి రాగానే ఎట్ట ప్రార్థన చేస్తారు చెప్పిన? బుద్ధుడు కూర్చుంటారు. బుద్ధుడు ఎట్ట కూర్చుంటాడండి? ఎట్ట కూర్చుంటాడు? బాస్పట్లు వేసుకుని కూర్చుంటాడు. బాస్పట్లు వేసుకుని కూర్చొని ఎటు కూర్చొని ఎటు పెడతారు. మోకాళ్ళు పని చేయవా అంటే పని చేస్తాయి వాళ్ళకి, కానీ మోకాళ్ళు ఉండరు. బుద్ధుడి క్యారెక్టర్ అవసరమా? ఏసైని కదిలించే క్యారెక్టర్ కావాలి, కానీ ఈ క్యారెక్టర్ ఎందుకు? ఖచ్చితంగా మోకాళ్ళు ఉండాలి, చేతులు ఇలా పైకెత్తాలి. ఆమేన్. అప్పుడు నిన్ను గెలిపిస్తాడు యేసయ్య. అప్పుడు నిన్ను యేసయ్య గెలిపిస్తాడు. మొన్న ఒక ఇంటికి వెళ్ళా నేను. 8 years పాపట. నేను వస్తానని చెప్పా. నేను వచ్చే ముందు మీకు వాక్యం చెప్పే ముందు ఒక 3 days ఫాస్టింగ్ ఉండండి అన్న. నేను పలానా రోజు వస్తానని చెప్పిన దానికి ముందు 2 రోజుల ముందు ఫాస్టింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ పాప 8 years. పాప కూడా ఫుల్ ఫాస్టింగ్ ఉందట. నేను వెళ్ళేటప్పుడు 3వ రోజు చాలా 100 kilometers వెళ్ళా, చూసా,
వాక్యం అంతా అయిపోయాక మా చిన్న పాప కూడా ఫాస్టింగ్ ఉందన్న, మీరు వస్తారని దగ్గర తీసుకున్న పాపను వాటేసుకుంది. చిన్న పాప. ఆమె గురించి యేసయ్య ఏం చెప్తాడనే ఫాస్టింగ్ ఉందట. ఆమేన్. మనల్ని ఫాస్టింగ్ ఉండమంటే ఏం చేస్తాం? టైర్కి గాలిపోయిందని, బీపీ డౌన్ అవుతుందను, అమ్మో రైలు పరిగెత్తుతున్నాయని, నా వల్ల కాదు, నేను తినో తాగు, ట్రై చేస్తున్నా నేను. ఆమేన్. సినిమా కాదు ఇక్కడ. ట్రైల్ ఒకసారి, క్యాసెట్ ఒకసారి ఓపెన్ చేయటం. నిజ జీవితం క్రీస్తుతో అంటుకట్టబడాలి. ఆమేన్. నిజ జీవితం యేసయ్యతో అంటుకట్టబడాలి. యేసుప్రభు తెలిసినట్టుంది. 28వ వాక్యం ఏమన్నాడైనా? ఆమె ఈ మాట విని ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నేను పిలుస్తున్నాడని తన సహోదరి అయిన మరియను పిలిచాను. పిలిస్తే ఆమె వెళ్ళి త్వరపడి లేచి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయన ఎక్కడైతే ఉన్నాడో మరియను కలుసుకున్న దగ్గర, మార్తను కలుసుకున్న దగ్గర అక్కడే ఉన్నాడు. ఆయన కలుసుకున్న చోటే, ఆమెను కలుసుకున్న చోటే అక్కడే నిల్చుని ఇంచ కూడా కదల్లా. ఆయన ఒక్క అడుగు కూడా ముందుకేలా. మార్త వెళ్ళింది, ఇంతపటికి వాక్యాలు చెప్పింది, కదల్లా. కొన్ని ఏమైనా కన్నీళ్ళు ఏమైనా ఉన్నాయా? యేసయ్యను తడిపిన అనుభవం ఉందా? లేదు. వచ్చింది మరియ వచ్చింది, సరాసరిగా యేసు ప్రభు పాదాల మీద పడ్డది. ఆమేన్. వచ్చి అక్కడ పాదాల మీద పడ్డది, యేసయ్య పాదాలు పట్టుకుంది. అక్కడ చదవండి, అక్కడ 32వ వాక్యం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, చాలు. ప్రభువా, ఎక్కడ పడిందామా? ఆయన పాదముల మీద. కన్నీళ్ళతో తడుపుతుందా లేదా? తడిపిందా లేదా? కదిలిందా లేదా? ఏమెడుతుంటే యేసయ్య ఏడ్చిండే లేదా? ఎక్కడా అనడా లేదా? సమాధి ఎక్కడా అనడా లేదా? మరీ గొప్ప, మార్త గొప్ప? మోకాలు ఉనాలి. యేసయ్యని కదిలిచ్చిందా? అందుకే 45వ వాక్యం ఏముంది అక్కడ? కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూడండి. ఏడ్చి పాదాలు పట్టుకొని ఏడ్చి కదిలించింది ఆమె. మోకాలు ఉనాలి, కన్నీరు కార్చాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఏడవాలి. నీ స్థితి ఏంది నీకు తెలుసు కదండి. తెలుసా తెలియదా? ఏ స్థితిలో ఉన్నావు నీకు తెలీదా? ఎలా బతుకుతున్నావు నీకు తెలీదా? ఎలా నడుస్తున్నావు నీకు తెలీదా? అసలు నీ లైఫ్ ఏంటి అనేది నీకు తెలీదా? తెలిసినప్పుడు యేసయ్య పాదాలు పట్టుకొని మోకాళ్ళు ఉన్నాయి. మార్త మోకాళ్ళు ఉండలేదు. ఆయన ఒక వాక్యం చెబితే ఏమో కూడా ఒక వాక్యం చెప్పి మోకాలు ఉండాలి. సాతాను గడికి కూడా వాక్యాలు తెలుసు, తెలీదా? నీకంటే బాగా తెలుసు. ఎందుకు? యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభు ఒక వాక్యం చేస్తే వాడు కూడా ఒక వాక్యం చెప్పాడు. యేసుప్రభుకే ప్రసంగం చేశాడు వాడు. యేసుప్రభుకే ప్రసంగం చేశాడు. కానీ వాడికి తెలియదు ఏంది? మోకాళ్ళు ఉంటుంది తెలియదు. మోకాళ్ళు ఉంటాయి, ఏదైనా చేస్తాడు వాడు. కానీ మోకాళ్ళు మాత్రం పాట పాడ్డా అనుకుంటారా? పాట కూడా బాగా పాడతాడు, నీకంటే బాగా పాడతాడు. యేసుప్రభు పాటలే పాడతాడు వాడు కూడా. కానీ మోకాళ్ళు ఉండరా అంటే ఇప్పుడే వత్తని బయటపోతాడు. ప్రార్థన చేసుకున్నారు రా అంటే కొందరు ఏమంటారు? మోకాళ్ళని ప్రార్థన చేద్దామంటే మధ్యలో కళ్ళు తెరిచి చూస్తుంటారు, గొడ్లకు చూసినట్టు. లే మోకాళ్ళు కళ్ళు ముయ్యి అంటే అలాగే కూర్చుంటారు. మోకాళ్ళు ఉండవు. అందుకనే ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థమవుతుందని చెప్పి కనుక గుర్తుపెట్టుకోండి, యేసయ్య పాదాలను తడపాలి. నా కన్నీళ్లతో నిన్ను తడిపేది. ఆమేన్. ఇర్మియా గ్రంథం ఫైనల్గా ఒక వాక్యం చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 48.
32వ వాక్యం సెకండ్ లైన్, నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. కనబడిందా? నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. ఎవరైనా ఏడ్చాయనంటే ఇర్మియా. దేని గురించి ఏడుస్తున్నాడు? మోయాబు గురించి ఏడుస్తున్నాడు ఆయన. ఇర్మియా దేనికి ఏడ్చాడు అక్కడ? 18వ వాక్యం చదువుతున్నా చూడండి. దిబోనులోనో ఆసీనురాలై ఉండిన దానా, మోయాబు పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చున్నాడు, నీ కోటలను నశింపజేస్తున్నాడు. నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము, ఎండిన దేశంలో కూర్చుండము. ఏమన్నాడైనా? ఎండిన దేశంలో కూర్చుండు. ఎండిపోయిందంటే ఏమీ లేని ప్రాంతం, ఏమీ లేదు అనుకుని రా, వచ్చి కూర్చో. గొప్పతనం విడిచిరా. నీకేమైనా గొప్పతనం ఉందా? ఉంటే ఉండొచ్చేమో, అది కూడా విడిచి రా. గొప్పతనం అంతా విడిచిపెట్టి రా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వైపు చూడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. ఆయన నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నడిపిస్తున్న గొప్ప దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నేను విడవని దేవుడు ఆయన. ఆమేన్. దేవుని వైపు చూడండి, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. యేసయ్య పాదాలని పట్టుకొని గోజాడే మనసులోకి రాండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇట్టి కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తా. మోకాలు ఉండగలిగిన వాళ్ళు మోకాలు ఉండండి. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడా, జ్ఞాపకం తెచ్చుకో. నా కన్నీళ్లు నిన్ను తడిపెదను, నా కన్నీళ్లతో నిన్ను తడిపెదనని ప్రవక్త అన్నట్లు, నీ ప్రజలమైన మేమునైనా మా కన్నీళ్ల చేత నిన్ను తడపాలి. దయతో జ్ఞాపకం తెచ్చుకో. అద్భుతం చేయి. ఆన్లైన్లో ఎంతైతే ఈ వాక్యం విన్నారు వారు దీవించబడుదురుగాక. అద్భుతం చేసి నడిపించు. నీ సాక్షి వాడుకో. వారు ఏమైతే అవమానపరచబడుతున్నారో, కన్నీరు కాల్చుతున్నారు, వారి పరిస్థితి చూసి నాయన విడుదల కలగజేయదు కాక. పాపాత్మైన స్త్రీ మరియా నీ పాదాల మీద పడ్డప్పుడు సమస్య నుంచి విడుదలిచ్చి గొప్పవారిగా చేసేటివి. తప్పిపోయిన కుమారుడు కూడా నీకోసం పరిగెత్తాడు ప్రభువా, అతని గొప్ప చేసేటివి. జ్ఞాపకం తెచ్చుకుని అద్భుతం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.